ధైర్యమును చూచినప్పుడు వారు యుద్ధలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దానికి స్తోత్రం. ఏంటండి, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు. ఏంటి వారి ధైర్యం? ఏంటండి వారి ధైర్యం? ఏంటి వారికి ఉన్న ధైర్యం? ఏం చూశారు వారిలో ధైర్యం? వారి యొక్క ధైర్యాన్ని అక్కడ ఉన్నవారు చూశారంట. ఎందుకు చూశారు, ఏం చూశారంటే 3వ అధ్యాయంలో మనం చదివితే పేతురు యోహానులు ఆ 3వ అధ్యాయం అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో రాయబడినట్లుగా వారు శృంగారగల దేవాలయంలోకి వెళుతూ ఉండగా వారి వైపు ఒక కుంటివాడు వారిని చూశాడు. వారి కుంటివాడు వారిని చూసి వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశగా చూస్తూ ఉంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మేము కలిగినది నీకు ఇస్తున్నాం. యేసు నామములో, హల్లెలూయా, యేసు నామములో లేచి నడవమన్నాడు. ఏమండి, వద్దా? నడవద్దా? నడవద్దా? ఇలాగే కూర్చున్నామా? హల్లెలూయా. ఏం చెప్పారంట? యేసు నామములో, యేసు నామములో లేచి నడవనగానే వాడు ఏం చేశాడు తెలుసా? వాడు లేచాడు. వాడు దిగ్గున లేచి ఏం చేశాడండి? వాడు చీల మండలంలో బలం పొందుకొని దిగ్గున లేచి నిలబడి నడిచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా, దేవాలయంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. గంతులు వేస్తూ వెళ్ళాడు. దేవుడు, అది చూసిన వారు ఏం జరిగిందయ్యా, ఏం జరిగిందయ్యా అంటే, ఇదిగో ఇలాంటి కార్యం జరిగింది. ఈ కుంటివాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఎంత కాలం నుంచి ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మనకు తెలియదు, కానీ అక్కడ పడి ఉన్నవాడు లేచి నడచి గంతులు వేస్తూ మందిరంలోకి వెళ్ళాడు. మందిరంలోకి వెళితే అది చూసిన అక్కడి వారందరూ కూడా వారికి ఏం జరిగిందంటే, ఇదిగో పేతురు వచ్చాడు, యోహాను వచ్చాడు, యేసు నామములో నడవమన్నాడు, నేను నడిచాను అని వారు చెప్పగానే వారు వెళ్ళి పేతురు యోహానుని అడిగారు, ఏం జరిగింది, ఎలా చేశారు, వాడు ఎలా నడిచాడు అని అడిగితే అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారు ఏం చెప్పారంటే, వారు దేవుని మాటలు మాట్లాడుతూ ఉండగా, అక్కడ దేవుని వాక్యము ప్రచురము చేస్తూ ఉండగా ఆ ధైర్యాన్ని చూసి, వీరు విద్య లేని పామరులే, వీరు చదువుకోలేదే, వీరికి ఏమీ రాదే, అసలు మాట్లాడటం కూడా తెలియదే, కనీసం వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు కదా, ఏంటంటే చేపలు పట్టుకునేవాళ్ళు కదా, బేరం చేయటం కూడా 150కి ఇంకొక 150 కలిపితే, లేకపోతే 10 రూపాయలకి ఇంకొక 10 రూపాయలు కలిపితే ఎంత అయిద్దో కూడా చెప్పడం చేత కాని వాళ్ళు. విద్య లేని పామరులు అంటే అదే కదా, ఏదండి, ఏదో నోట్ లెక్కలు వేసుకుంటారు, వచ్చిన వాటికి తీసుకుంటారు, ఎవరు మోసం చేసేవాళ్ళు మోసం చేస్తారు, అంత కాదయ్యా ఎంత అంటే ఇచ్చెళ్తూ ఉంటారు, అవునా కదా? అయితే అలాంటి వారు విద్య లేని పామరులు ఏమంట, వారి ధైర్యమును చూసి వీరు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి ఏమనుకుంటున్నారు తెలుసా? వీరు యేసుతో కూడా ఉన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో సహవాసము చేస్తే ఆశ్చర్య కార్యాలు చేయగలమని వెళ్ళారా? యేసయ్యతో సహవాసము చేస్తే మన కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు యేసయ్యతో సహవాసములో ఉంటే యేసు నామములో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను దేవుడు జరిగించగలిగిన శక్తిమంతుడైన దేవుడు. యేసుతో సహవాసములో ఉంటే జరిగే కార్యాలు. పేతురు యోహానులు యేసయ్యతో సహవాసములో ఉన్నారు, యేసు నామాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వారికి కలిగిన సంగతి ఏంటో తెలుసా? యేసు నామములో ఒక కుంటివాడు లేచి నడిచాడు. హల్లెలూయా, యేసు నామములో. సంగమా, ఈరోజు దేవుని ఆత్మ తెలియజేస్తుందేంటో తెలుసా? ఇదిగో నువ్వు యేసయ్యతో సహవాసములో ఉంటే నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చేయగలవు, నీ సంఘంలో, నీ సమాజంలో అద్భుత కార్యాలు చేయగలము, చూపించగలము. దేవుని బిడ్డలారా, సాక్షులుగా ఉన్నామంటే, ఈరోజు సాక్షులుగా ఉన్నామంటే ఇది దేవుని కృప కాదా? హల్లెలూయా. ఏంటంటే యేసయ్యతో సహవాసము చేస్తున్నాము కదా, యేసయ్యతో సహవాసంలో ఉంటే ఆశ్చర్య కార్యాలు. నీ ప్రార్థనే, ఆ సహవాసంలో ఉన్న ప్రార్థనే నువ్వు యేసయ్యకి చెప్పుకోవటం వల్లే, యేసు నామములో అడగటం వల్లే, యేసు నామములో అడుగుతున్నందువల్లే రోగాలు పారిపోతున్నాయి, అలానే అడ్డుగా ఉన్న బండలు తొలగిపోతున్నాయి, ఎవరు చేయలేని కార్యాలు కూడా మన కుటుంబాల్లో జరుగుతున్నాయి. అంటే యేసయ్యతో సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను పిలిచిన వాడు లోకములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు,
దేవుడు చేసే కార్యాలు, ఆయనతో సహవాసములో ఉంటే మనకు జరిగే కార్యాలను దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఆయనతో ఏమంటారా, పేతురు యోహాను యేసుతో కూడా ఉన్నవారు ఏమంటున్నారండి, యేసుతో కూడా ఉన్నవారు. దేవుడు కూడా ఈరోజు నువ్వు యేసుతో ఉంటే నీ జీవితంలో అద్భుతం, యేసుతో ఉంటే నువ్వు అద్భుతాలు చేయగలవు, యేసుతో ఉంటే నువ్వు ఆశ్చర్యకార్యాలు చూడగలవు, నువ్వు యేసుతో ఉంటే ఆ మహా అద్భుతాలను మనం చూడగలం. ఆయనతో సహవాసములో ఉంటే ఆయన స్వరము నిత్యము మనము వినగలము అని ప్రభు లేఖన భాగాన్ని బట్టి తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఇంకెలా ఉండాలో తెలుసా, మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఇంకొక మాట, ఆయనతో సహవాసములో ఉంటే జరిగే మాట ఏంటో తెలుసా, లూకాసు వార్త 24వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి, లూకాసు వార్త 24:15-16. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. 32వ వచనం చదవండి. అప్పుడు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు లేఖనములు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. హల్లెలూయా. ఏనండి, యేసయ్యతో సహవాసము చేస్తే ఒకవేళ ఈ రోజు నీకు కనబడకపోవచ్చు, ఈ రోజు ఆ ఆశీర్వాదం చూడటం లేదేమో, ఒకవేళ యేసయ్యతో రోజు ప్రార్థనకి వెళ్తున్నాను, పెట్టినప్పుడల్లా ప్రార్థనకి వెళ్తున్నాను, పాస్టర్ గారు రమ్మన్నప్పుడు వెళ్తున్నాను, లేదా పాస్టర్ గారు పిలిచినప్పుడు వెళ్తున్నాను, ప్రతి కూడికలో కనబడుతున్నాను, కానీ నా జీవితంలో మార్పు లేదు, నా జీవితంలో కార్యాలు లేవు, నా జీవితంలో ఒకవేళ ఏ మార్పు కనబడటం లేదని ఒకవేళ ఆలోచన చేస్తున్నారేమో సహోదరి, ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా, వారంట అప్పుడు కనులు మోసుకుపోయారు. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఎవరో అనుకున్నారు, ఎవరో వచ్చేళ్ళ దారిలో కలిసారు అనుకున్నారు, మాట్లాడారు. అయిపోయిన తర్వాత యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత చెప్పుకుంటున్న మాట ఏంటో తెలుసా, వారు త్రోవలో నడుస్తున్నప్పుడంట ఏం కలిగిందో తెలుసండి, ఇది బయటపడే మంట కాదు, హృదయములో మండుచున్నది. హల్లెలూయా. యేసయ్యతో సహవాసము చేస్తే మన హృదయాలు మండుతాయి. దేవుని బిడ్డలారా, యేసయ్యతో సహవాసము చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు. యేసయ్యతో సహవాసము చేస్తే నీ వ్యక్తిగతమైన జీవితాన్ని ఆయన సరి చేస్తాడు. నీ హృదయం మండుతుంది. ఏం జరిగిందమ్మా అంటే, ఏం జరిగింది, ప్రార్థనకి వెళ్తున్నావు, ఏం జరిగింది? హల్లెలూయా. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ముసలావిడ, పెద్ద ఆవిడ రక్షణ పొందుకుంది, ప్రార్థనకి వెళ్తాం, రోజు ప్రార్థనకి వెళ్తుంది. ఆమెకు బైబిల్ చదవటం రాదు, ప్రార్థన చేయటం కూడా రాదు. వెళ్తుంది, చర్చిలో కూర్చుంటుంది, వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఇదే పరిస్థితి, రోజు వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో ఇంకెవరు వెళ్ళరంట, వారి కుమారుడు కానీ కోడలు కానీ ఇంకెవరు వెళ్ళరు. ఆమె ఒక్కతే వెళుతుంది వస్తుంది, వెళుతుంది వస్తుంది. అయితే వెళుతూ వస్తూ ఉంటే వాడు మనవాడు అడిగాడంటే, నీకేం పని లేదా, రోజు ప్రార్థనకి వెళ్తావు, రోజు వస్తావు, ఏంది సంబంధం, ఏంది ఎప్పుడు చూసినా ఇట్లాగే ఉంటున్నావు, నీలో ఏమైనా మార్పు వస్తుందా, ఏమి కనబడటం లేదే, ఏం జరుగుతుంది నీకు, ఎందుకు నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తున్నావు, అసలు అవసరమే ఉంది, ప్రార్థనకి వెళ్ళే పని ఏముంది, ఎందుకు నువ్వు ప్రార్థనకి వెళ్ళాలి, ఎందుకు నువ్వు సంఘంలో కలవాలి, ఎందుకు సహవాసంలో ఉండాలి, ఎందుకు యేసుతో కలవాలి అని ఆ పిల్లవాడు అడిగినప్పుడు, ఎందుకు నువ్వు ప్రార్థనకి వెళ్తామంటే ఆమెకేమో చెప్పటం రావట్లా, ఎట్లా చెప్పాలా అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఆమెకి. ఎంత ఆయన అడుగుతున్నాడు, ఏం చెప్పలేకపోతుంది. ఒక రోజు ఒక ఐడియా వచ్చింది ఆమెకి. ఏం చేసిందో తెలుసా, ఆ మూలలో ఉన్న బుట్ట ఒకటి తగిలించిందంట, ఒగ్గికి వైరు బుట్ట, ఆ బుట్ట తీసుకొని రమ్మందంట. వైరు బుట్ట తగిలించుంది, ఆ బుట్ట చాలా రోజు నుంచి అక్కడ తగిలించుంది, అది తీసుకొని రమ్మందంట. తీసుకొచ్చిన తర్వాత ఆమె నీళ్ళల్లో బకెట్లో ముంచి పైకి లేపింది. ఒకసారి ముంచింది, లేపింది, ఏం కాలేదు. రెండోసారి ముంచింది, లేపింది, ఏం కాలేదు. ఒక 3-4 సార్లు అలా ముంచి లేపేసరికి బుట్టలో ఉన్న మురికంతా పోయి ఏమైందో తెలుసా, ఏమైందండి, శుభ్రమైపోయి మళ్ళీ కొత్తలాగా కనపడిందట. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తలాగా కనపడిందట. ఆమె అంటుందంట, నేను వెళ్తే లోకం నాకు ఏం జరుగుతుందో ఏమో నాకు తెలియదు, కానీ ఇదిగో నా హృదయం మాత్రం ఇలాగ తెల్లగా అవుతుంది అని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అవుతుందండి, ఇదిగో నీ హృదయము దేవుని సన్నిధిలోనికి నువ్వు వస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే, ఆ సహవాసంలో ఉంటే, నీ కుటుంబంలో నీ ఆర్థిక పరిస్థితి మారకపోవచ్చు, నువ్వున్న స్థితి మారకపోవచ్చు, నీ కుటుంబము మారకపోవచ్చు, లేకపోతే నీకున్న పరిస్థితులు ఏది కూడా చేంజ్ అవుతున్నట్టుగా కనబడకపోవచ్చు, కానీ దేవుని బిడ్డలారా ఏం మారుతుందో తెలుసా, నీ హృదయము మారుతుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మారుతుందండి, నీ హృదయము మారుతుంది, మార్పు చెందుతుంది నీ హృదయం. ఇంతకు ముందు పాపంతో ఉంది, మలినంతో ఉంది, ధూళి పట్టి
అసూయ ద్వేషాలతో ఉంది, వ్యసనాలతో ఉంది, భయంకరమైన స్థితిలో, పాపపు స్థితిలో మురికి పట్టిపోయిన నీ హృదయం ఏమవుతుందండి? దేవుని సన్నిధికి రావటం వల్ల, రోజు రావటం వల్ల, ప్రతిరోజు రావటం వల్ల, పిలిచినప్పుడల్లా రావటం వల్ల, కోటాలు పెట్టినప్పుడల్లా రావటం వల్ల జరిగే కార్యం ఏంటో తెలుసా? ఎందుకంటే ఏం జరుగుతుందండి? నీ హృదయం శుద్ధి చేయబడుతుంది. ఇంటి వారికి నీ మార్పు కనబడకపోవచ్చు, సంఘంలో ఉన్న వారికి నీ మార్పు కనబడకపోవచ్చు, నీ తల్లిదండ్రులకో, నీ భర్తకో, నీ భార్యకో, నీ కుటుంబ బిడ్డలకో ఎవరికి నీ మార్పు కనబడకపోవచ్చు. కానీ ఎవరికి కనబడుతుందో తెలుసా? ఎవరికి కనబడుతుందండి? నీ హృదయము మారటం వ్యక్తిగతంగా నీకే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట తీరు మారుతుంది, నీ నడక, నీ ఆలోచన విధానం మారుతుంది. ఎక్కడండి ఈ పరిస్థితులు? ఎందుకు మారాయండి ఈ పరిస్థితులు అంటే? ఎందుకు మారాయో తెలుసా? యేసుతో సహవాసం. హల్లెలూయా. ఎవరితో సహవాసం అండి? యేసయ్యతో సహవాసం చేయటం వల్ల ఆ మార్పులు చెందాలి దేవుని బిడ్డలారా. అందుకే నువ్వు యేసయ్యతో సహవాసం చేయాలి. నీ జీవితం మారాలంటే, నీ వ్యక్తిగతమైన బ్రతుకు మారాలంటే, నీ పాపపు బ్రతుకు మారాలంటే, నీ వ్యసనపు బ్రతుకు మారాలంటే, ఇదిగో నువ్వు చేసే దుష్ట కార్యాలన్నీ కూడా నీ జీవితంలో నుండి తొలగిపోవాలంటే ఈ లోకంలో ఎవరు కూడా దాన్ని మార్చలేరు. కానీ యేసయ్య దాన్ని మార్పు చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములోనే కార్యాలు, యేసులోనే కార్యాలు కనబడరా. ఒక మనిషిగా మారాలంటే ఏంటండి? ఒక మనిషిగా మారాలంటే ఎక్కడ దొరుకుతుందో తెలుసా? యేసయ్యలోనే. లేకపోతే మనుషులుగా ఉండరు. ఏంటంటే ఎలా ఉంటారండి? వారి కార్యాలు ఎలాంటి పోయిన కార్యాలు, పాపపు కార్యాలు, మృగాలు లాంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్యతో సహవాసము చేస్తే నీకు మొదట ఏం కలుగుతుందండి? ఆయన సహవాసములకు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అయితే ఆ సహవాసములో ఉంటే మొదట ధైర్యం కలుగుతుంది. ఎక్కడ ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎవరితో ఎలాగ మాట్లాడాలో, ఎక్కడ ప్రార్థన చేయాలో అక్కడ మనం ప్రార్థన చేయగలం. హల్లెలూయా. ఈ రోజు ఇక్కడ నిలబడ్డామంటే, ఇక్కడ ఈ రోజు ఈ సునీత ఇలా నిలబడిందంటే ఇది దేనికి కారణమో తెలుసా? ఇంత ధైర్యంగా మేము ముందు మాట్లాడుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్యతో సహవాసం. హల్లెలూయా. యేసయ్యతోనే సహవాసం అండి. యేసయ్యతో సహవాసం చేయటం వల్లనే ఈ రోజు నేను ఇక్కడ ధైర్యంగా నిలబడి ఆయన గురించి ప్రకటన చేయగలుగుతున్నా. లేకపోతే పాట పాడటం రాదు, మాట్లాడటం రాదు, ప్రైజ్ లాడ్ చెబితే ప్రైజ్ లాడ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయే వాళ్ళము. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను. ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే ఇది దేవుడిచ్చిన ధైర్యం, అదే సహవాసంలో ఉన్న ధైర్యం. దేవుళ్ళరా ఇంకేమంటున్నాడు తెలుసా? ఇంకేనండి, ఆయనతో సహవాసము చేస్తే మన బ్రతుకులు మారుతాయి, నీ హృదయం మారుతుంది. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. ఇంకొక సహవాసం జస్ట్ చిన్న మాట చెప్పి నేను మాటలు ముగిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం, చూడండి. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉండిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. హల్లెలూయా. ఎక్కడ ఆయన నామములో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అంటే సంఘ సహవాసము కూడా మనకి కావాలి. వారి మధ్యలో ఉంటాడు. నువ్వు ప్రార్థిస్తుంటే వారి మధ్యలో ఉంటాడు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు, నువ్వు స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయన ఇద్దరు ముగ్గురు కూడి చేసే ప్రార్థన, దేవుళ్ళారా ఆ ప్రార్థన అనుభవం మా జీవితంలో ఉన్నది. ఇద్దరు ముగ్గురు కూడి చేసే ప్రార్థన, దేవుళ్ళారా వ్యక్తిగతమైన ప్రార్థన, ఇద్దరు ముగ్గురు కూడి చేసే ప్రార్థన, సంఘ ప్రార్థన. ఈ ప్రార్థన అనుభవాలు మనకు కలిగి ఉండాలి. అందుకే సహవాసంలో ప్రార్థనలో ఉండాలి. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. నేను ఇంట్లో చేసుకుంటున్నానండి, వ్యక్తిగతంగా చేసుకుంటానండి, ఎవరికి చెప్పట్లేదండి. ఎవరికి చెప్పరు కానీ రిక్వెస్ట్లు మాత్రం రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పంపిస్తూనే ఉంటారు. ఏది కనపడితే ఆ ఛానల్, ఏ ఛానల్ కనపడితే ఆ ఛానల్కి ఏం చేస్తుంటారు? రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు. ఏమా ప్రార్థనకు రావట్లేదంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆన్లైన్లో వింటున్నాంలేండి, ఆన్లైన్లో వింటున్నాం. రిక్వెస్ట్ కూడా పంపించాను, వందనాలు పంపించాను, ఎమోజీలు పంపిస్తారు కదా, ఇవన్నీ పంపించాను. చప్పట్లు కూడా కొట్టాడు. పాటల్లో పడతలేదా? ఏమన్నా చూస్తారా? చంద్రబాబు కొట్టరా? హల్లెలూయా. మీ పాస్ గారు లైవ్ పెడుతుంటే చప్పట్లు కొట్టట్లేదు మీరు? హల్లెలూయా. ఏంటంటే చప్పట్లు కూడా కొడుతున్నారు లైవ్ లోనే. ఇంట్లో కొడతారు లేదు తెలియదు కానీ లైవ్ లో మాత్రం బాగానే కొడుతున్నారు.
అయితే దేవుని బిడ్డలారా ఇక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? సహవాసం కావాలి, ఒకరికొకరు ఆదరణ చేసుకోవాలి. సంఘ సహవాసం అంటే నీ సమస్యకు ఇంకొకరు, నీ కొరకు ఇంకొకరు, ఇంకొకరి కొరకు నువ్వు ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. అందుకే సంఘ సహవాసము మనకి కావాలి. హల్లెలూయా. మొదట దేవునితో సహవాసము, రెండవది సంఘముతో సహవాసాన్ని కలిగి ఉండాలని లేఖన భాగాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. దేవుడా, యేసయ్యతో సహవాసం చేస్తే నీకు ధైర్యం కలుగుతుంది. యేసయ్యతో సహవాసం చేస్తే మన హృదయాలు మండుతాయి. హల్లెలూయా. మండాలి దేవుని బిడ్డలారా. ఏది చప్పగా ఉండకూడదు. సహవాసం ప్రార్థన కదా ఏడకెళ్తున్నారమ్మా అంటే ప్రార్థన వెళ్తున్నారులేండి అని సైలెంట్గా చెప్పి మెదకుండా పక్కకు రాకూడదు. ఎలా ఉండాలి? యేసయ్యతో సహవాసం ఎలా ఉండాలి? మండాలి. మన హృదయాలు మండాలి, మన మాట మండాలి, మన ప్రార్థనా విధానము దేవుని సన్నిధిలో మండాలి, ఎదుటి వారి హృదయాన్ని కదిలించాలి. అలాంటి మంట మనలో ఉండాలి. ఆయన మాట్లాడుతుంటే మనకేం కలిగింది? మంట కలిగింది. మన హృదయాలు మండలేదా అని అనుకుంటున్నారు. మనం మాట్లాడుతుంటే ఎవరికి మండుతాయా అండి? ఎవరి మండవు కదా, మనకే మండదు, ఇంకా వాళ్ళకే మండుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో ఆయన చెప్తున్నమాట మండే అనుభవాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి. ఇక్కడ అంటుంది కదా, అయితే ఇక్కడ అలాంటి స్థితిలో ఉండవలసిన ఆమె, ఆ సంఘము లేకపోతే ఆ ప్రియురాలు ఎక్కడున్నాడని చెప్తుందో తెలుసా? గోడ వెలుపులో ఉన్నాడు. ఎక్కడున్నాడంటండి? గోడ వెలుపులో ఉన్నాడు. గోడ వెలుపులో ఉన్నాడేమో ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, వెలుపుల ఉండి పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఇంకా దూరంగా నిలబెడుతున్నావేమో. ఆయన ఈ రోజు కూడా నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజు కూడా నీ హృదయం అనే తలుపును తడుతున్నాడు. ఆయన స్వరం నీకు వినబడుతున్నట్టుగా చేస్తున్నాడు. నాకు వినబడుతుందిలే, నేను వింటున్నానులే అనుకుంటూ ఒకవేళ దూరముగా ఉన్నావేమో, ఇంకా నీ హృదయంలోనికి చేర్చుకోలేదేమో. ఈ రోజు యేసయ్య తెలియజేస్తున్నాడు, ఆయన నీ హృదయంలోనికి వస్తే నీకు ధైర్యం కలుగుతుంది. నీ హృదయంలోనికి వస్తే నువ్వు శుద్ధీకరించబడతావు. నీ హృదయంలోనికి వస్తే యేసయ్య నీతో సహవాసము చేస్తే నీ బ్రతుకు మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఇంకా దూరముగా నిలబెట్టి ఒకవేళ నీ కార్యాలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ వ్యసనాలను బట్టి, నువ్వెవరివైనా కావచ్చు, నువ్వెక్కడి ఉండే నీ వాక్యం వింటూ ఉండవచ్చు, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దూరముగా నిలబడి చూస్తున్నావేమో, ఇంకా ఉన్నాళ్ళే, ఇంకా టైం ఉందని అనుకుంటున్నావేమో, ఇంకా తలుపు తీయలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈరోజు యేసయ్య మాట్లాడుతున్నాడు, హృదయం అనే తలుపును తడుతున్నాడండి. ఈ రోజైనా ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో కార్చిన రక్తాన్ని మనము చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ఆయన నీ కొరకు ఆయన చేతులు చాచి ప్రయాసపడుతున్న బిడ్డని నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడుతున్న వారులారా నా ఎందుకు రండి కేక వేస్తున్నాడు. ఈ రోజైనా దేవుని దగ్గరికి వస్తావా? ఈ రోజైనా యేసయ్యతో మాట్లాడతావా? ఈ రోజైనా సహవాసంలో నిలబడటానికి ఇష్టపడుతున్నావా? హల్లెలూయా. ఈ రోజైనా ఆయన సహవాసంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంకా దూరముగా వస్తున్నావు? ఎందుకు ఇంకా దూరముగానే దేవుని నిలబెడుతున్నావు? ఆయన కేక వేస్తున్నాడు కదా. హల్లెలూయా. నీ హృదయం అనే తలుపును తడుతున్నాడు కదా. హృదయం అనేది తలుపును యేసు నాదుండు, హృదయం అనేది తలుపును యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఎట్టి తుత్రతని, ఎంతసేపు నిలువబెట్టి ఎట్టి తుత్రతని, అతడు నరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, రక్షకుండు ప్రాణ స్నేహితుడు,
బిడ్డ, ప్రియ సహోదరి, దేవుని సంగమా, యవనస్తులైన బిడ్డలారా, దేవుడిని హృదయాన్ని తడుచుండగా ఈ రోజైనా నీ హృదయానికి తిప్పు. ఆయన వైపు ఆయనని హృదయంలో చేర్చుకో. గోడ బయట ఉన్నాడు, వినబడుతుందనే స్వరం అనుకుంటున్నావేమో, నేను కూడా వింటున్నానన్నావేమో. ఆమె కూడా ఏమిటి వినబడుతుంది, నాకు స్వరం అంటుంది. సహవాసంలో ఉన్నామే, ఇదిగో నా ప్రియుని స్వరం నాకు వినబడుతుంది అంటుంది. కానీ గోడ బయట ఉన్నాడంట, కిటికీలో కూడా చూస్తున్నాడంట. ఈరోజు యేసయ్య కూడా నీ వైపు తేరి చూస్తున్నాడమ్మా, నిన్ను జాలితో చూస్తూ ఉన్నాడు. ఎంత కాలము లోకములో ఉంటావు, ఎంత కాలము లోక వ్యసనాలలో బ్రతుకుతావు, ఎంత కాలము దేవునికి దూరమైన స్థితిలో బ్రతుకుతావు. సహవాసంలో ఉన్నాను అనుకుంటూనే నీ హృదయాన్ని ఎందుకు దూరం చేసుకుంటావు? ఈ రోజైనా ఆయన వైపు తిరుగు. ఇదిగో ఈ రోజు ఆయన వైపు తిరిగితే ఆయన నీలోనికి వస్తాడు. నీవు ఆయనతో సహవాసంలో ఉంటే నీకు ధైర్యం, నీకు ఆశీర్వాదం. దేవుడా, తలుపు తడుచు ఉండగా నీ హృదయం అనే తలుపును తెరువు. దేవుని సన్నిధిలో పిలువు. నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చింది, పరలోకములో తన మహిమను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది. ఎందుకో తెలుసా? నిన్ను శుద్ధి చేయటానికే, నిన్ను బ్రతికించడానికే, నీ జీవితాన్ని నీకు ధైర్యాన్ని ఇవ్వటానికే దేవుని బిడ్డరా ఆయన వచ్చాడు. ఇదిగో ఆ కలువరి శిలువ వైపు మనము చూద్దాం, ఆ యేసయ్య వైపు చూద్దాం. యేసయ్య, నన్ను కరుణించయ్యా, నేను దూరముగా ఉన్నానయ్యా. ఒక్కసారి ఎవరికి వారుగా నీకు నువ్వుగా ఒక్కసారి ప్రార్థన చేసుకో. యేసయ్య, నేను నీకు దూరముగా ఉన్నానయ్యా, అందుకే నా కార్యాలు జరగట్లేదు, అందుకే ఈ బానిస బ్రతుకు, అందుకే ఈ అప్పుల బాధ, అందుకే ఈ అనారోగ్య పరిస్థితులు, అందుకే ఈ కృంగిపోయిన స్థితి అయ్యా. ఇదిగో ఈ రోజు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇదిగో నేను నీ వైపు తిరుగుతానయ్యా, నా హృదయాన్ని నీకు అంకితము చేస్తానయ్యా అని దేవునికి అర్పణ చేద్దాం. దేవుడు మన జీవితాలలో అట్టి ధైర్యాన్ని, ఆయనతో నిత్యము సహవాసము కలిగి ముందుకు సాగే అనుభవాన్ని కలిగి ముందుకు సాగుదాం. ఆత్మదేవుడు అట్టి కృప మనకు ఈ చిన్న సంఘానికి అందరికి అనుగ్రహించి, లైవ్ లో ఏకీభవిస్తున్న బిడ్డలకి కూడా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సమయించిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. మీ అందరూ మా కొరకు, మరి ముఖ్యంగా మా డేవిడ్ గారి కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు సన్నిధిలో మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. చప్పట్లు పెడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. చక్కటి సందేశాలు ఇచ్చిన సునీత డేవిడ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ అందరూ మోకరించినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూయండి. ప్రార్థన. దేవా, నేను నీతో సహవాసం చేస్తాను ప్రభువా. అయ్యా, నీతో సహవాసం చేసినప్పుడు నా హృదయం మండుతుంది నాయన, నాకు ధైర్యం కలుగుతుంది ప్రభువా, నాకు స్వస్థత కలుగుతుంది ప్రభువా. ఇన్నాళ్ళు ఎవరెవరితోనో నేను స్నేహం చేశాను, ఎవరెవరితోనో నేను ప్రభువా సమయాన్ని వ్యర్థంగా గడిపాను. ఈ రోజు వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడావు. ఇకనైనా నీతో నేను ఎక్కువ సమయాన్ని గడుపుతాను ప్రభువా, నా హృదయానికి ఇస్తాను ప్రభువా, రక్షణ పొందుతాను దేవా, హృదయం అనే తలుపు తెరుస్తాను ప్రభువా అని ప్రతి ఒక్కరూ కన్నీళ్లు విడుస్తూ ప్రభుని మొరపెడదామండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండక దేవా, నీతో సహవాసం చేసే కృప నాకు ఇవ్వండి దేవా. అయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీవించి ఉంటారు, వారి మధ్య నేనుంటాను. మా మధ్య మాలో ఉండే దేవుడు కనుక దేవా, సంఘ సహవాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి దేవా, ధైర్యం కలుగుతుంది, హృదయాలు మండుతాయి కనుకనైనా మేమునైనా నీతోనే సహవాసం చేసే కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి అని ప్రతి ఒక్కరిని అడుగుదామండి. ప్రతి ఒక్కరు దేవుని అడుగుదాం. నాలు ఎక్కడెక్కడ మనం స్నేహం, ఎవరితో మనం స్నేహం చేస్తున్నామో, దిగో లోకముతో స్నేహం చేస్తున్నామేమో, మనుషులతో సహవాసం కలిగి ఉన్నామో, దేవుళ్ళారు ఎవరితో ఎక్కువ గడిపిన మనకి ఏమి రాదు. కానీ ఇదిగో సర్వ లోకానికే చక్రవర్తి అయిన సృష్టికర్త నిన్ను సృజించిన నీ దేవునితో వ్యక్తిగతంగా సంఘపరముగా సహవాసము కలిగి ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలవు, దేవుని గురించి ప్రకటించగలవు, దేవుని కొరకు సాక్షిగా నిలబడగలవు. దేవుడు నిన్ను అద్భుతముగా వాడుకుంటాడు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తారు, కుటుంబంలో జరిగిస్తారు, నీ జీవితంలో జరిగిస్తారు. కాబట్టి ప్రభువా, నీతో నేను ఎక్కువ సమయాన్ని గడిపే కృపనివ్వండి దేవా. సంఘ నియమ కూటాలు సహవాసములు నీతో గడిపే కృపనివ్వండి దేవా. నా నిర్లక్ష్యంగా ఉన్నాను, హృదయం దూరంగా ఉందేమో, నా హృదయంలో ఏమేమి ఉన్నాయో ప్రభువా, వాటిని విడిచిపెట్టి నీకు సమీపస్తురాలుగా ఉంటానని ప్రతి ఒక్కరు కూడా లోకాచార లోక పద్ధతులు విడిచి దేవునికి సమీపంగా ఉందాం, దేవునికి అందుబాటులో ఉందాం, దేవునితో కలిసి ఉందాం, దేవుని కార్యాలు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.